ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏంటి, ఎవరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారు, ఎవరు తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని అనుకూలంగా ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి, ప్రతిపక్షాలు ఇందులో చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి. సో ఇది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే పోలవరం నల్లమల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులను డిపిఆర్ కావచ్చు, పనులను కావచ్చు పూర్తిగా నిలిపివేయాలని, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ముందడుగు వేయకూడదంటూ ఇటు ఆర్థిక శాఖను కావచ్చు, జలశక్తిని, మొత్తం ఇటు కృష్ణా గోదావరి సంబంధించినటువంటి బోర్డులను అందరినీ కూడా ప్రతివాదులుగా చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు కూడా జరిగాయి. సోమవారానికి కేసును వాయిదా వేశారు. ఇదొక అంశం ఒకవైపు సాగుతూ ఉండగానే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రాయలసీమ ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం పైన అది నిలిచిపోయింది, దాన్ని నేను రిక్వెస్ట్ చేశాను అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో దీన్ని అనుకూలంగా తీసుకుని వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. అసలు రాయలసీమ లిఫ్ట్ సంబంధించి ఎవరి హయాంలో మొదలైంది, ఎవరి హయాంలోనే బ్రేక్ పడింది అనేటువంటి వాస్తవాలని ప్రజలకు తెలియదనేటువంటి భావనలో ఇక్కడ వైసీపీ శ్రేణులు ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి, ఈ రెండు వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి గొడవ ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఈ లోపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక అడుగు ముందుకేసి వివాదాలు అనేటివి మంచివి కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక సుహృద్భావ వాతావరణంలోనే నీటికి సంబంధించిన వినియోగం జరగాలి అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి, తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం, ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది త్యాగాలు చేశారు, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను, ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను, మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి. రైట్, ఇది ఇవాళ చేసినటువంటి వ్యాఖ్య. మరొకవైపు ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఇంకోవైపు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పైన ఏం రగడ నెలకొందనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు